ఈరోజు హైలైట్ నామినేషన్ అయితే తనుజ ఇంకా అయేషాది. ఎందుకంటే అయేషా ఎంత స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి నామినేట్ చేసిందో తనుజ కూడా అంతే స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంది అని అనిపించింది. అయేషా పెట్టిన ప్రతి పాయింట్ కరెక్టే. ఇండివిజువల్గా గేమ్కి వచ్చి నానా అనే బాండ్ పెట్టుకొని అసలు మెయిన్ గేమ్నే పక్కదారి పట్టిస్తున్నారు అని ప్రాపర్గా చెప్పింది అని అనిపించింది. మీ వల్ల మిగిలిన ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది, ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఆడే వాళ్ళే ఉండాలి అని చెప్పేసి అనింది. కానీ అయేషా ఆ బాల్ని ఆమె సొంతంగా సంపాదించుకోలేదు, గౌరవ్ దగ్గర నుంచి అడిగి తీసుకొని వచ్చింది. ఆ పాయింట్ని డిఫెండ్ చేసుకోవడానికి తనుజ యూజ్ చేసింది. ఆమె ప్రజెన్స్ ఆఫ్ మైండ్కి అయితే మెచ్చుకోవాలి. అంటే ఇండివిజువల్గా ఆడాలి అని అంత గట్టిగా వేరే వాళ్ళకి చెప్పినప్పుడు ఈమె కూడా ఇండివిజువల్గానే ఆడాలి, బాల్ దొరకకపోతే సైలెంట్గా ఉండాలి. అంతేగాని గౌరవ్ అంత కష్టపడి తీసుకొచ్చినప్పుడు నువ్వు నాకు బాల్ ఇవ్వాల్సిందే చెప్పి ఆల్మోస్ట్ ఇంకా ఆయన బెదిరించి బాల్ తీసుకుంది అని అనిపించింది నాకైతే. అండ్ ఫ్యూచర్లో అయితే అయేషా వర్సెస్ తనుజ గట్టిగా ఫైట్ అవుతుంది అని అనిపిస్తుంది. సంజన గారు అయితే భరణి గారిని ఇంకా రాముని అయితే నామినేట్ చేసింది. కానీ వీళ్ళిద్దరిలో రాము అయితే చాలా బాగా డిఫెండ్ చేసుకున్నాడు అని అనిపించింది. భరణి గారు జస్ట్ ఆయన సాక్రిఫైస్ చేసిన పాయింట్ ఒక్కటి తీసుకొచ్చి మిగతా మొత్తం పాయింట్స్ మాట్లాడకుండా జస్ట్ అరిచిండు అని అనిపించింది. అండ్ లాస్ట్లో అయేషా నామినేషన్ అయిపోయాక ఇమాన్యువల్ వెళ్ళి చాలా బాగా చేసావు అది అని చెప్పేసి అన్నాడు. అది నాకు కొంచెం కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు తనుజతో ఫ్రెండ్గా ఉండి ఇప్పుడు కొత్త వాళ్ళు రాగానే వాళ్ళతో సైడ్ తీసుకోవడం మాత్రం అస్సలు నచ్చలేదు. అండ్ తనుజ సీజన్ మొత్తానికి కాఫీని సాక్రిఫైస్ చేసింది సంజన గారి కోసం. కానీ ఈ రోజు సంజన గారు మాధురి గారితో కూర్చొని అయితే కొంచెం బిచ్చింగ్ చేసినారు తనుజ గురించి అని అనిపించింది. క్యూట్గా యాక్ట్ చేస్తుంది, అది ఆమెకు ప్లస్ అవుతుందేమో అని చెప్పేసి ఆమెను ఇమిటేట్ చేసిన విధానం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. లాస్ట్ వీక్ ఫౌల్ గేమ్ ఆడిన రితు అయితే ఈ వీక్ కంపల్సరీ నామినేషన్స్లో ఉంటుంది అని అనుకున్నా. కానీ ఆమె లక్ మిగిలిన వైల్డ్ కార్డ్స్ అందరితో ఫ్రెండ్షిప్ చేసుకొని అయితే ఆమె ఎస్కేప్ అయిపోయింది. పవన్ కళ్యాణ్కి ఛాన్స్ వచ్చినప్పుడు రితుని చేస్తాడు అని అనుకున్నా, కానీ రాముని నామినేట్ చేశాడు. మరి పవన్ కళ్యాణ్ రాముని నామినేట్ చేయడం కరెక్టే అంటారా? కమెంట్ చేయండి.